కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 3 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ మర్చిపోదు. ఎక్కడ? సికింద్రాబాద్లో వెస్ట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అండి. అదే ఓల్డ్ ఆనంద్ థియేటర్ ఎదురుగా. ఎవరు మర్చిపోవద్దు. పిల్లర్ నెంబర్ తెలుసు మీకు, C1287. అక్కడ సాయంత్రం 6 గంటలకి ఫాస్టింగ్ ప్రేయర్ సంఘం అంతా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఎస్పెషల్లీ పాస్టర్స్కి, అలాగే ట్రైనింగ్ అవ్వాలి, పరిచర్య చేయాలి, సువార్త చాటాలి అన్న వాళ్ళకి, ఈ 3 యాంగిల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ స్పెషల్ మెసేజ్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. మేము 4 o'clock వెళ్ళిపోతాం. అక్కడ 6 o'clock కల్లా విశ్వాసులు వచ్చేసేయాలి. 6 to 8 వరకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆ తర్వాత వాక్యం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ యోనాను చూసినట్టయితే మొదటి డిజోబీడియంట్ అతను అవిడేడై నినివేకి వెళ్ళమని తర్షీష్కి వెళ్ళాడు. కానీ దేవుడు ఒక తుఫాను పంపించి పనిష్మెంట్ ఇచ్చి చాపకట్టులో పెట్టాడు. చాపకట్టులో ఉన్న యోనా రియలైజ్ అయ్యి పశ్చాత్తపడి అప్పుడు దేవుడు నినివే పట్టణంలో కక్కేసాడు. ఉజ్జీవం పడ్డాడు. 3 దినాల ప్రయాణం అంతా పట్టణం గొప్ప పట్టణం యెహోవా దృష్టికి అది. కానీ 1 దినమంత ప్రయాణం అంతే అతను తిరిగి సువార్త చేశాడు. అంతే ఉజ్జీవం పడ్డాడేమో. అగ్ని అంటుకుంది. నినివే పట్టణం మొత్తం 1,20,000 మందికి సువార్త వెళ్ళిపోయింది. అందరూ దేవునికి భయపడ్డారు. దేవుని అట్లా విధేయత కలిగి ఫాస్టింగ్ ఉండి తమ చెడుత నాటతలన్నీ కూడా పశ్చాత్తాపంతో ఒప్పుకున్నారు. రాజు మొదలుకొని సమాడు వరకు, గనులేమి, చిన్నపిల్లల పెద్దలేమి అందరూ కూడా అంతే. అదే నినివే పట్టణంలో ఉన్న ప్రజలు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో, నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదులని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సాల్వేషన్, రక్షణ ఇచ్చేశారు. శాపాన్ని తప్పించేశారు. ఒక వ్యక్తి ఉజ్జీవం పడితే 1,20,000 మంది ఒక్కరోజే రక్షణ పొందటం, వావ్! చరిత్రలో కని విని ఎరిగినటువంటి అద్భుతం ఇది. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉజ్జీవం పడితే ఎంతమంది ఆత్మలు రక్షణ పొందారో చూడండి. నేను ఉజ్జీవం పడాలా, సువార్త వ్యాపించాలా, అనేక నశించిపోయే ఆత్మలు, పాపంలో ఉన్నవాళ్ళు, శాపం నుండి బయటకు వచ్చేసి రక్షణ పొందాలా. క్రైస్తవ్యం మతం కాదు, రక్షణ, బ్రతుకులో మార్పు, చెడు నుంచి బయటికి రావటం, సత్య మార్గంలో అడుగులు వేయటం. నువ్వు ఉజ్జీవం పడితే లోకాన్ని వెలిగిస్తావు. ఒక వ్యక్తి తన తప్పును ఒప్పుకొని ఉజ్జీవం పడ్డాడు. యోనా ఎలాంటి ఉజ్జీవం! వా! ఆశ్చర్యకరడా! ఆశ్చర్యాలు జరిగించండి, కృప చూపించండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి. ఒక్క వ్యక్తి ద్వారా ఎన్ని వేల మంది రక్షించుకున్నాం ఒక్క రోజులో. కృప చూపించి కార్యాలు చేయండి, మమ్మల్ని కూడా ఉజ్జీవపరచండి. నశించే ఆత్మల్ని వ్యతిరేక్షించడానికి వచ్చే ప్రభావ అనేకులకు నీ ప్రేమను సువార్తించడానికి ఉజ్జీవం మాలో రగిలించండి. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ నాయన సికింద్రాబాద్ కాలేజీ గ్రౌండ్లో కృప చూపించండి. అనేకులు రావాలా, బలంగా జరగాల, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. బలపరచండి. వ్యాధిని స్వస్థపడి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి. నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. సాయంకాలం ఆయన అనేకులు వచ్చి దీవించబడాలి, కృప పొందాలి. అలాగే బైబిల్ క్లాస్ జరగాలి. ఇటు పరిచారకులకు, ఎవాంజలిస్టులకి సేవ తరబిది అవ్వాల్సిన కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రండి. 4th వర్షిప్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి అక్కడ వర్షిప్స్ ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. వస్తున్నారు కదా, ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిజమెంట్లు కూడా దేవుడు దీవించి దీర్ఘాయుష్ కృపా సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన వాళ్ళు ఉదయం నుంచి పరిచయం చేస్తారు అక్కడ. మీరు వచ్చేసేయండి 6 o'clock కల్లా, 6 to 8 ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత వాక్యం, 9 కల్లా ముగించుకుని వెళ్ళిపోదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.